నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ మంజు విజయముల. ఈరోజు నేను మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. పెసరట్టును క్రిస్పీగా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ మనం పెసరట్టు చేసుకోవడానికి పప్పును నానబెట్టుకోవాలి. దీనికోసం నేను ఇప్పుడు 2 గ్లాసుల పెసలు, 1 గ్లాస్ రైసు, 1 స్పూన్ మినప్పప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు కొంచెం క్రిస్పీనెస్ని తీసుకుని వస్తుంది. 1 స్పూన్ మినప్పప్పు తీసుకోవడం వల్ల సాఫ్టీనెస్ను తీసుకొస్తుంది. చూడండి, ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల పెసలు అనేవి బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 3 పచ్చిమిర్చి, 1 చిన్న సైజు అల్లం ముక్క, కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. పిండి ఇలా మెత్తగా మిక్సీ కొట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా కూడా కలుపుకోకూడదు. ఇప్పుడు స్టవ్ మీద దోస ప్యాన్ పెట్టుకొని దోస ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని ఒక గరిటెడు వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, దోశ అనేది కొంచెం కాలిన తర్వాత చలాక్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అనేది నీట్గా వస్తుంది. దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోశని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, మనకు చూస్తే తెలిసిపోతుంది కదా, ఒక సైడ్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దానిపైన కొంచెం ఆనియన్ ముక్కలు, మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకొని 2 వైప్స్ మరో కొద్దిసేపు కాల్చుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దోశను ప్లేట్లోకి తీసుకొని అల్లం చట్నీతో లేదా పల్లీ చట్నీతో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే.